ఇక్కడ రావచ్చు. కెమెరా చూడు, అక్కడేం చూస్తున్నాం తాత గ్రామ పంచాయతీ గోవిందపల్లి, మండల్ గన్నీడు, మామనాథ్ జిల్లా, కప్లపురం గ్రామ పంచాయతీ, రంగారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ, గోవిందపల్లి గ్రామ పంచాయతీ కమాండ్ ఉన్నప్పుడు అందరం కలిసి ఇక్కడ మొత్తము ఏదో వర్క్ ఏం వచ్చినా, దేవుని గురించి వచ్చినా, పబ్లిక్ వచ్చినా మొత్తం ఆ ఇల్లు అవి కట్టి చేసినాము. పబ్లిక్ కూడా మంచిగా వస్తున్నారు. అప్పుడు ఆ కాలంలో ఏం రూపాయి నిలలేదు. ఇప్పుడైతే ఆ దేవుని దయ చొప్పున పబ్లిక్ మాతో వస్తున్నారు, పైసలు వస్తున్నాయి, పనులు చేస్తున్నాము. ఎవరైనా ముట్టకుండా, ఎవరైనా తినకుండానే నడుస్తున్నాం, పనులు ఉత్తమ మాట్లాడుతున్నాం. ఈడ 60 సంవత్సరంలో కూడా నాకు తెలుసు. ఈ గుట్ట మీద రాత్రికి ఎవడు పండక్కుంది, పొద్దునికి అంతవరకే జాతర. పొద్దున్న ముఖంగా ఇంటికి వెళ్ళిపోతుంది. ఒక గుమ్మడాల ఆంజనేయ అని గురువు వచ్చింది. వచ్చి గుట్ట మీద పూజ పెట్టినాము 11 రోజులు. శివాలయం కుత్రాలకి వచ్చి ఆడ గుట్ట మీద పెట్టి, గుట్ట మీద గుడి భోగాచారి గుడి ముందు ఇట్లా చిన్న దొట్టి నీళ్ళని అవే నీళ్ళు తాగుకుంటా 11 రోజులు భజన చేసిండు. ఆయన మాట మీదనే అప్పటికి ఎవరు పబ్లిక్ బేరకుండా, మేము ఇల్లు లేదు, ఇటు ఉండడానికి జాగ లేదు. ఆ గుండు కిందనే ఒక కనీసం అంటే ఒక 20 ఏళ్ళు భజన చేసిన. వాన పడి గుండు కిందకి కారిపోయిన విధంగా అట్టే చేసిన భజన మొత్తం. అట్టే చేసి రామ్ దేవుడు చెన్నకేశ్వరం దయ వలన ఎవరినో పైసలు పుట్టించి అదే ఆయన కట్టించుకున్నాను. మేము ఎవరు సొంతం పెట్టింది కాదు. వాళ్ళే భక్తులు వచ్చిండ్రు, వాళ్ళే ఇచ్చిండ్రు, వాళ్ళతోటే కట్టించినాం. ఇంతవరకు ఆ 60 ఏళ్ళకులుగా ఆ సంగతి నాకైతే తెలుసు. అంతకుముందు మనం ఏం చేసింది లేదు. ఇప్పుడు నిలబడి మనం ఉండాలి, జాతర నింపింది మాపడికి ఉండాలి అంటే ఆంజనేయ స్వామి. చెన్నకేశ్వర స్వామి లోపల ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు, చూడలే, కనబడాడు. అది విగ్రహం పెట్టిండు. నాకు ఎరుకున్నప్పుడు పెట్టిండ్రు, ముందు పెట్టిండ్రు. అది తెచ్చి పెట్టింది. ఇంచుమించు 50 ఏళ్ళు అప్పుడు తెచ్చిపెట్టింది. అది మళ్ళీ ఒకసారి మళ్ళీ పోయి 4 ఏళ్ళు ఆయన 5 ఏళ్ళు ఆయన మళ్ళీ ఎత్తుకపోయి ఒక తిక్కోడు ఎవరు తీసుకుపోయి ఎక్కడ రాళ్ళ వారేసి దాన్ని పాటేసింది. అవు ఆ చెన్నకేశ్వర స్వామి గుళ్ళు ఎక్కడ ఉన్నాడు, పోయే చిన్న మోవచ్చు కానీ కన్నవాడు లోపల ఎక్కడ ఉన్నాడు వచ్చిన చెన్నరాయుడు విగ్రహమే అని ఎట్లా గుర్తుపట్టారు? మీ తాత ముత్తాతలు చెప్పారా, మీరు పెట్టుకున్నారా? ఇది జమానకి పెద్ద మంత్రులు ఉండడు, చెన్నకేశ్వర స్వామి ఉండడు అని వాళ్ళ మాట మీదకెళ్ళే ఒకరు మా తాత ఇంకో తాత చెప్పుంటారు. అదే దానికెళ్ళే దాన్ని మనం విజయత్తు ఇప్పుడు ఉండడా లేదని ఏం లేదు, నువ్వు ఉన్నట్టే కనబడతాడు. ఈ జాతర జరగబట్టి ఎన్ని సంవత్సరాలు? జాతర జరగబట్టి 1000 ఏళ్ళు అయింది, 100 ఏళ్ళు కావు, 1000 ఏళ్ళు. ఆ కింద అవుతుంది జాతర. ఇది స్వామి భూమిని అట్పై చేసుకున్నాను. అప్పుడు ఈ ఇల్లు మొత్తం అందరు కలిసి కొట్టాట వేసుకుని ఆ జాతరని తీసుకొచ్చింది. ఈ కోట గురించి మీకు తెలిసిన సమాచారం? కోట గురించి మనకేం తెలియదు. భోగదాన్ గురించి అంటే కూడా మనకేం తెలియదు. అది ఎప్పుడు ఏ కాలంలో కట్టినా గుడి డ్యామేజ్ అయిందా? పైన గుడి డ్యామేజ్ అయింది చాలా దినాలు కాలే, 10 ఏళ్ళు అన్నమాట. దూకుట వచ్చి ఆన్నే ఒకటి ఇది టెంట్ వేసింది మీనా. ఎవరో మనకి టెంట్ వేసి ఆ టెంట్ కింద స్టావు పోంతో ఆన్న పెట్టుకొని అంత బంగారం దొరి ఇగో ఇక్కడ మొసలు కూడా గట్టి, ఆ రాయి కూడా గట్టి ఏడకింత చింతాక అంత అది లేకుండే బంగారంలోకి వచ్చి దొయ్యి అంత ఎక్కడ కంగారు చేసింది. ఎవరికి ఇచ్చిన ఎవరు పట్టించుకుందో ఏం చేయలేదు. రాత్రికి పగులు పట్టుకుని మరగా దెంకపోయి మన. సుమారుగా నాకు తెలిసినప్పటి నుండి 30 సంవత్సరాల నుండి ఈ వైభవం, ఈ జాతర గురించి తెలుసు. ఇక్కడ నాకు తెలిసినప్పటి నుండి గత 35 సంవత్సరాల నుండి ఈ జాతర గురించి తెలుసు. చిన్నప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది, చెన్నకేశవ స్వామి దేవాలయం కూడా, రెండు ఒకే విధంగా ఉత్సవాలలో భాగంగా 4వ శనివారం శ్రావణ మాసంలో 4వ శనివారం నాడు ఉత్సవం అనేటటువంటి బాగా పెద్దగా జరిగేది. అయితే పూర్వకాలంలో అంటే కింద కూడా జరిగేది. ఇక్కడ మనస్స సంచారం అనేటటువంటిది రాత్రికి ఉండేటటువంటి వాళ్ళు కారు. ముందు మునులు ఇక్కడ ఉంటారు, తపస్సు చేసేవాళ్ళు అని చెప్పి మా పూర్వీకులు చెప్తూ ఉండేవారు. అట్లాగే ఈ గుట్టల నడుమ ఒక తటాకం కూడా ఉంది. ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఇప్పటి వరకు మేము ఉన్నప్పటి నుండి కూడా ఎన్ని కరువులు పడ్డా కూడా మొత్తం బోల్డ్ ఎండిపోయినాయి, చెరువులన్నీ ఎండిపోయినాయి. కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి తటాకం మాత్రం ఇప్పటి వరకు
ఎండలేదు, దాంట్లో నీళ్లు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అట్లాగే పైన ఒక బోవల్దాని గుడి అనేటటువంటిది ఉంది. మీకు తెలిసిన ఆ పేరు ఎట్లా వచ్చింది? అది తెలియదు, ఇక మా పూర్వీకులు మాత్రమే చెప్పారు ఇది బోవల్దాని గుడి అని. అయితే అది ఏకశిలతో నిర్మించినటువంటి గుడి, 3 రాళ్లతోటే గుడి మొత్తం పూర్తి చేయడం జరిగింది. ఆ శిల్పి ఆ విధంగా చేయడం అనేటువంటి జరిగింది. అయితే ఇక్కడ ఏదో గుప్త నిధులు ఉన్నాయని చెప్పి తవ్వకాలలో భాగంగా రాత్రికి, అంటే ఉదయం దొవ్వేటటువంటి వాళ్ళు గారు, ఇక దొంగలు ఇక ఆ పని ఏదో దొరుకుతుందని చెప్పి ఆ గుడిని దొవ్వడంలో భాగంగా అది కొద్దిగా, అంటే 1-2 రాళ్ళు మాత్రమే పడిపోయినాయి. ఇప్పటికీ దాన్ని మంచిగా చేస్తే మంచి పూర్వవైభవం అనేటటువంటిది ఆ గుడికి రావచ్చు. ఇక్కడ చెన్నకేశవ స్వామి అనేటటువంటి ఆయన కూడా అంటే అక్కడ విగ్రహం ఉండింది, కానీ ఎవరో దీంట్లో ఈ గుప్త నిధులు దొవ్వేటటువంటి వాళ్ళే దాంట్లో రత్నాలు ఉంటాయో, మణులు ఉంటాయి, మాణిక్యాలు ఉంటాయి అని చెప్పి ఎవరో అగంతకుడు ఎవరో దాన్ని తీసి పడేసిన తర్వాత అరే మళ్ళీ విగ్రహం పోయింది కదా అని చెప్పి మళ్ళీ అందరి సహకారంతో, అందరం ఈ 3 గ్రామ పంచాయతీల సహకారంతో మళ్ళీ విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఇక్కడ కూడా ఈయన స్వయంభుగా వెలిచిండని చెప్పి మా పూర్వీకులు చెప్పేటటువంటి వారు. దీన్ని ఎవరు దొలిచిండ్రని తెలియదు, లేకపోతే ఈ అసలు ఉన్నడా ఇక్కడ దేవుడు అనేటటువంటిదిగా. కాకపోతే మేము వచ్చినప్పటి నుండి పూర్తిగా ఈయనను కూడా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా దొవ్వి పొద్దు గుంతలో పడిపోతే ఇక్కడ నేను మా దోస్తు ఇక్కడ గోపాల్ అనేటటువంటి వ్యక్తులం ఇద్దరం కలిసి ఎట్లయినా చేసి ఈ గుడిని నిర్మించాలని చెప్పి చేస్తే ఒకరోజు మళ్ళీ ప్రతిష్ఠ చేయడము, అప్పటి నుండి ఈ దేవాలయం అనేటటువంటిది కట్టడం అనేటటువంటి ఇద్దరి సహకారంతో కట్టడం అనేటటువంటి జరిగింది. చెన్నరాయుడు దేవుడి పేరు మీద మాన్యం ఏమైనా ఉందా? మాన్యము ఏమి భూములు మాన్యాలు ఏమీ లేవు. అయితే ఇక్కడ కూడా ఈ భూమిని కూడా కొందరి వ్యక్తులకు గవర్నమెంట్ అసైన్మెంట్ చేయడం అనేటటువంటి జరిగింది. అప్పుడు అంటే పిల్లలు ఎక్కువ పుడితే వాళ్ళకు ఆపరేషన్ చేస్తే వీళ్ళకు 5 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి మా పెద్దనాయన పేరు మీదనే ఇవ్వడం అనేటటువంటి జరిగింది. అయితే మేము ఇక్కడ బాగా జాతర ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి కాబట్టి ఇక మేము మాకు వద్దనుకొని ఈ భూమిని కూడా సాగు ఏదో 2 సంవత్సరాలు సాగు చేసినాము, తర్వాత సాగు చేయడం అని కూడా బంద్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం జరిగే జాతరకు మీరు ధనాన్ని ఎట్లా ఉపయోగిస్తారు? అయితే ఈ ప్రతి సంవత్సరము ముందు జరిగినప్పటి నుండి, నాకు ఊహ తెలిసినప్పటి నుండి భక్తులు ఇచ్చినటువంటి కానుకలతోటే ఇప్పటి వరకు జరుపుకుంటూనే వచ్చినాము. కొంతమంది దాతలు కూడా ఇవ్వడము, ఆ తేరుకు చేపించినప్పుడు దాతలు అందరూ గుడి కట్టేటప్పుడు కొంత గవర్నమెంట్ కూడా బీసీ కమ్యూనిటీ హాల్ అని చెప్పి చెప్పడము, ఈ పెద్ద మనిషి ద్వారా అది నిర్మించడము మొదటి సర్పంచ్ అప్పుడు, కాబట్టి ఆయన ద్వారా సహకారంతో కూడా చేయడం అనేది. ఇక ముఖ్య ధర్మకర్తలు అనేటటువంటిది ఎవరు ఇక్కడ లేరు, మేమే అందరం కలిసి కమ్యూనిటీతో చేసినాము. ఇక ఈ 3 గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో 4 గ్రామ పంచాయతీలు కలిసి కష్టపడి మేకలను నిన్ను లేకుండా మేకలను కొట్టాలి, మేకలను పని చేసి గొర్రెలు రంగులాడి జైలు కోర్టుకోయి అవన్నీ చేసి కష్టపడి చేసినాం. తాగలేదు గొర్రెలు లేకుండా. ఇప్పుడు ఈ గుడి కట్టడానికి మాత్రము మేమిద్దరం పెట్టి 10 ఏళ్ళు జీతాల్లో పెట్టాము, చెట్లు పెంచినాం. ఆ గుట్టాల చెట్టు పెరిగితే అవన్నీ చెట్టు కొట్టుకుపోయి ఎవరో దాతలు ఇచ్చిన పైసలతో అవన్నీ నిర్మించడం అయింది. ఒకసారి అయ్యింది, ఒకసారి వాళ్ళు కూడా 3 సంవత్సరాలు చేశారు. 3 సంవత్సరాలు చేసిన తర్వాత ఆ మొత్తం వచ్చినటువంటి ధనం మొత్తం ఖర్చు కిందకే చూపించడం జరిగింది. అప్పుడు మేము ఇన్వాల్వ్ అయ్యి అయ్యా నువ్వు ఏం వద్దు, ఈ ఎండోమెంట్కి ఏం అవసరం లేదు, మా గుడిని మేమే డెవలప్ చేసుకుంటామని చెప్పి ఆ ఎండోమెంట్ వారిని కూడా పంపించి మేమే జాతరను నడిపిస్తున్నాం. మా పూర్వీకులు చెప్పేటటువంటి వారు, కానీ మేము ఇక చిన్న ఈ వయసు అంత ఇది కాదు. కోయరాజులు అయితే కోయరాజులు పరిపాలించారనేటటువంటి నేపథ్యం అనేటటువంటి కూడా ఒకటి ఉంది. ఆ కొన్ని గోడలపైన కూడా రాతలు ఉన్నవి, అవి ఆ లిపి ఇప్పటికీ మనకెవరికి రాదు.
ఆ లిపి వస్తే గాన ఏ ఏ కాలం నాటిది అనేటటువంటిది చెప్పవచ్చు. ఇప్పటిదాకా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వచ్చి ఏదన్నా కన్క్లూజన్కి వచ్చిందా ఈ క్షేత్రం ఇన్ని సంవత్సరాలది అని ఎప్పుడన్నా ఇన్వెస్టిగేషన్ చేసిరా ఇక్కడ? మీ అటువంటి వాళ్ళు వచ్చి మాత్రమే చేయడం జరిగింది. అంత పైన మొత్తం ఎట్లా ఉంది అనేటటువంటిది మీ అటువంటి వాళ్ళు టీవీ ఛానల్ వాళ్ళు వచ్చి మాత్రమే చూడడం జరిగింది. కానీ ఏ ఆర్కియాలజిస్ట్ వాళ్ళు రాలేరు, ఏ సాంస్కృతిక పురావస్తు శాఖ వాళ్ళు కూడా రాలేదు. ఇప్పుడు పురావస్తు శాఖ వాళ్ళు వస్తే మీరు సహకరిస్తారా? పురావస్తు శాఖ వాళ్ళు వస్తే మేము నిరభ్యంతరంగా సహకరిస్తాము. వాళ్ళకి ఎటువంటి సాయం చేయడానికి కూడా ముందుంటాం. ఆంజనేయ స్వామి కూడా అప్పటి నుండే ఈయనకు 2 కండ్లతో తొలిచిండు. శిల్పి ఎవరో కానీ మాకైతే తెలియదు, ఆ శిల్పి ఎవరో తెలియదు. కానీ ప్రతి అవయము ఎట్లా ఉన్నదో మనిషికి ఉండేటటువంటి ప్రతి అవయాన్ని 2 అంటే ప్రతి ఆంజనేయునికి ఒక కన్ను మాత్రమే కనబడుతుంది. కానీ ఇక్కడ వెలిసినటువంటి ఆంజనేయునికి 2 కండ్లు కనబడతాయి. అందుకే 2 కండ్ల ఆంజనేయుడు అని చెప్తారు. అయితే ఈ గుడి కట్టడానికి మేమేదో కట్టాలి అనేటటువంటి ఇది ఒకనాడు ఈ విధంగానే నేను మా ఫ్రెండ్ వచ్చినాం, కడదామని అనుకున్నాం. ఏదో చూద్దామని చెప్పి ముందు 50,000 ఇన్వెస్ట్మెంట్ చేసినాం. తర్వాత గుడి కట్టడానికి ప్రారంభించినాం. చేసినప్పుడు మా ఫ్రెండ్ గోపాల్ అనేట ఆయన వచ్చినప్పుడు ఎంత అయింది గుడికి అని, గర్భగుడి మాత్రమే అప్పుడు కట్టింటిమి. ఎంత అయింది గుడికి అంటే 6 లక్షలు అయిందని చెప్పిన. ఆయన 6 లక్షలు నాకు ఇవ్వడం జరిగింది. 6 లక్షలు తీసుకొని ఈ ముందల మంటపాన్ని నేను నా స్వయంగా నేనే నిర్మించిన. ఇంకా దగ్గర కట్టుకోవాలి. ఇట్లా పెట్టుకో, ఇట్లా ఇప్పుడు మాట్లాడు, ఇట్లా ఉండాలి. ఈ గోవిందపల్లె గడ్డి చంద్రారాయుడు మాట్లాడు. ఇక్కడ గట్టు చెన్నకేశవ స్వామి గుడి దగ్గర గతంలో జాతర అంటే ఒకటే రోజు జరిగేది. ఇప్పుడు మేము వచ్చిన దగ్గర ఇక్కడ ఏంటంటే ఒకటి వీధి లైట్ల ప్రాబ్లం ఉండే, వీధి లైట్లు ఒకటి సాల్వ్ చేసినాం కాబట్టి ఇక్కడ 2 days జరుగుతుంది. ఇంకోటి వాటర్ కొద్దిగా ఇబ్బంది ఉండే, వాటర్ గిట అందరికీ అనుకూలంగా చేసుకున్నాము. ఒకటి రోడ్డు సదుపాయం కొద్దిగా ఇబ్బంది ఉంది, అది గిటంగా సెట్ చేసినాం. ఇంకా కొద్దిగా ఇబ్బంది ఉంది, అది గిటంగా ముందు వచ్చే జరుగుతుంది. అంటే ఒక 10 సంవత్సరాల క్రితము ఒక్కరోజు మాత్రమే జాతర జరిగేది. ఇప్పుడు కొంత డెవలప్ చేసిన తర్వాత విద్యుత్ సౌకర్యము, నీళ్ళ వసతి కల్పించిన తర్వాత 4 రోజులు జరుగుతుంది. 4 రోజులు మంచి చాలామంది ఒక ఇంచుమించు ఒక 20-30 వేల మంది వరకు వస్తారు. రోజువారీగా ఇక్కడనే కొన్ని రోజులు భజనలు, అనేక కోలాటాలు అనేటటువంటి కార్యక్రమాలను మేము నిర్వహిస్తుంటాము. 3 రాష్ట్రాల నుండి వస్తారు. మహారాష్ట్ర నుండి కొంతమంది, కర్ణాటక, ఇంకా రకరకాల ఆంధ్రప్రదేశ్ నుండి కొంతమంది, ఆంధ్ర నుండి కూడా వచ్చి వాళ్ళ ఇంటి దేవుడు అని చెప్పి ఇక్కడనే అనేక రకాలైనటువంటి ఉత్సవాలు చేస్తుంటారు. దుకాణ సముదాయము చాలా పెద్దగా ఉంటుంది. వ్యాపారస్తులంతా చెల్లాపూర్, దౌలతాబాద్, వెన్నాచేడ్, కోస్గి, పగిడ్యాల్, ఇక్కడ మా కర్ణాటక నుండి గురిమిట్కాల్, ఆ ప్రాంతాల నుండి వచ్చి ఒక 3 రోజులు తన వ్యాపారాన్ని చేసుకొని తర్వాత వెళ్తారు. అయితే ఇప్పుడు ఈ గుడికి ఇంకా మంచి వైభవం అనేటటువంటి చేపించవచ్చు. ఒక రోడ్డు వ్యవస్థ, అంటే ఇప్పుడు రోడ్డు వ్యవస్థ ఉంది కానీ ఆ రోడ్డు వ్యవస్థ సరిపోవట్లేదు. కాబట్టి కొంతమంది పట్టేదారులు దాన్ని భూమి ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. రోడ్డు వ్యవస్థ చేయాలి, కానీ పైకి పోవడానికి మెట్లు కొన్ని ఉన్నాయి. వాటికి ఆ నిధులు, వచ్చేటటువంటి నిధులు సరిపోవట్లేదు. అంత భక్తులు ఇచ్చేటటువంటి కానుకలు దానికి సరిపోవట్లేదు. ఇంకా ప్రభుత్వం ఏదన్నా ఇది చేస్తే మాత్రము పైకి గుడి కూడా పైన కొంతవరకు నిర్మించినాం. అయితే అక్కడ పోవడానికి, మెటీరియల్ పోవడానికి కష్టంగా ఉంది. కాబట్టి ఆ గుడి దగ్గరకు పోయేటటువంటి రవాణా వ్యవస్థను, అంటే రోడ్డు వ్యవస్థను పునరుద్ధరించినట్లయితే మంచి గుడి చాలా వైభవంగా తీర్చిదిద్దవచ్చు. ఇప్పుడు తిరుపతి కానీ లేకపోతే మన్యంకొండ ఆ ప్రాంతానికంటే ఇంకా మంచి పైన ఉండడానికి చాలా వేల మంది ఉండడానికి వసతిని కల్పించేటటువంటి ఇది ఉంది. కానీ
ఈ నిధులు లేవు కాబట్టి మేము అంత చేయలేకపోతున్నాం. ఒకవేళ ప్రభుత్వం కానీ ఇంకా దాతలు కానీ ఇంకా ఎవరైనా వచ్చి చేస్తే మాత్రము దాన్ని చేయడానికి మేమందరము మా కమిటీ మా చైర్మన్ అందరము ముందుంటామని చెప్పి తెలియజేస్తాం. మీరు ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ మీరు చెప్పండి. మీ పేరు, ఇంటి పేరుతో సహా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నారు? అంటే మీరు ఇక్కడే లోకల్గా ఉన్నారు కాబట్టి మీ వంతు కృషిగా మీరు ఇప్పటిదాకా ఎన్ని చేసారు, ఇప్పుడు చైర్మన్గా మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు అనేది చెప్పండి. ఏమైనా ఆపమంటే ఆపుతా, సరే. ఏమైనా అనౌన్స్ చేస్తారా? ఇంత నా వంతు సాయంగా ఇంత చేస్తామని ఏమన్నా? ఇప్పుడు నేనేం అనౌన్స్ చేయను. అదే మీ ఇష్టం, అందుకే వెళ్తున్నా. లేదు ఎందుకంటే ఆంధ్ర రికార్డ్ అవుతుంది. లేదు, నేను ప్రస్తుతానికైతే మాకు ఒకటి కళ్యాణ మండపం గురించి ఏది పెళ్ళిళ్ళు అవుతున్నాయి, కళ్యాణ మండపం ఇబ్బంది. నేను ఇప్పుడైతే అనౌన్స్ చేయను, కానీ నేను చేసి చూపిస్తా. ఏదైనా ఉంటే నేను చేసినాక చెప్తా. మీరు అప్పుడే చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర రికార్డ్ అవుతుంది. అవునవును, లేదు ఇచ్చినట్టే అయిపోతుంది. లేదు నేను చేసి మీ ఇష్టం. లేదు ఆన్లైన్ గా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. లేదు అట్లే నేనైతే ఇప్పుడు ఏం ఆఫర్ ఏం చెప్పాను. శివాలయం గురించి చెప్పారు, అవును, ఆర్చ్ గురించి చెప్పారు, అవును, అక్కడ కమిటీ హాల్ గురించి చెప్పారు, అవును, 3 అయినాయి. తర్వాత ఇప్పుడు నమస్తే అండి, నా పేరు పోంచని గోపాల్ రెడ్డి, మాది సారంగరావుపల్లి గ్రామము. నేను 2025 శ్రావణ మాసంలో ఇక్కడ చైర్మన్గా బాధ్యతలు చేపట్టాను. ఈ చైర్మన్ బాధ్యత చేపట్టక ముందే ఈ ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం జరిగింది. దానికి కావాల్సిన డబ్బు మొత్తం నేను పెట్టి చేయించాను. ఇప్పుడు నేను చేయాలి అనుకున్న విషయాలు, గోవిందపల్లి దగ్గర ఎంట్రన్స్లో ఒక ఆర్చ్ నిర్మాణము, అది మధ్యలో ఆగిపోయింది, అది కంప్లీట్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ పబ్లిక్ ఉండడానికి పెద్దగా ఒక మంటపము, ఒక 100 మంది పడుకునేటట్లు ఒక పెద్ద హాల్ లాగా చేయాలని ఒకటి అనుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ శివాలయం కూడా ఒకటి కట్టించాలని అనుకున్నాము. ఈ పబ్లిక్ ఒక వాటర్ ట్యాంక్, అది కూడా ఒకటి పెద్దగా ఇప్పుడున్నది బోరు ఉంది, దాని ద్వారా పబ్లిక్ సరిపోవడం లేదు. మనం ప్రతిసారి బోరు పెట్టుకోవడము డిస్టర్బెన్స్ అవుతుంది. ఒకసారి మనం వాటర్ ట్యాంక్ కట్టిస్తే అక్కడక్కడ నల్లాలు పెడితే పబ్లిక్ ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుందని అనుకుంటున్నాము. అది చెయ్యాలి. సో మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి జాతర టైంలో రావడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యే గారితో మేము విన్నవించుకున్నాము, మాకు ఇక్కడ ఒక హాల్ కావాలి వసతి గృహం లాగంటే, సరే మీరు రండి, వస్తే దాన్ని ఎండోమెంటా లేకపోతే పర్సనల్ ఏదో ఒక రకంగా చేసి ఆ నిర్మాణం అయితే జరిపిద్దామని ఎమ్మెల్యే గారు కూడా మాట ఇచ్చారు. సో అట్లా గవర్నమెంట్ తరపున కూడా వచ్చే నిధులు, మా జాతర తరపున వచ్చే నిధులు, దాతల తరపున వచ్చే నిధులు ఇవన్నీ సేకరించి ఒక మంటప నిర్మాణం అయితే పెద్దగా జరుగుతుంది, ఒక హాల్ లాగా 100 మంది ఉండేటట్లు. సో ఇప్పుడు చేసే నిర్మాణంలో భాగంగానే మళ్ళీ 2026 శ్రావణ మాసంలో వచ్చే జాతరకి కూడా పబ్లిక్ జనానికి అందరికీ తెలియజేయడం ఏంటంటే, రోడ్డు వసతి ఏ ఇబ్బంది లేకుండా కలిగిస్తాము. ఇక్కడ వచ్చిన తర్వాత నీటి వసతి లేకుండా, ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది అయినచ్చో కూడా రాత్రిపూట వర్షం అట్లా పడితే కూడా ఉండడానికి ఆశ్రయం కల్పించే ఏర్పాట్లు కూడా మేము చేస్తాము. కాబట్టి భక్తజనులు ఎంతమంది అయినా రావచ్చు, అన్లిమిటెడ్, దానికేం లిమిట్ లేదు ఇంతేమంది అనేది. ఎంత ఎక్కువ మంది వస్తే అంత మంచిది. సో మాకు కూడా ఈ దేవుని గుడి తరపున మంది ఎక్కువ వచ్చినట్టే మాకు కూడా మంచి పేరు వస్తుంది. ఆ విధంగా చేసే బాధ్యత చేస్తాము. అదేవిధంగా అదే వస్తుంది. సో అదేవిధంగా ఎమ్మెల్యే గారిని కూడా మళ్ళీ ఒకసారి ఇన్వైట్ చేస్తాము. మరి పోయిన జాతరకు అప్పుడైతే మీరు మాట ఇచ్చారు మాకు హాల్ కట్టడానికి సహకారం చేస్తామని. సో ఇప్పటికీ ఈ జాతర కంటే ముందు అయ్యేటట్లు మేము ప్రయత్నం చేస్తాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అది కూడా అడుగుతాం. సో ఇక్కడ ఈ చెన్నకేశ్వర స్వామి జాతరకు ఎవరు వచ్చినా చెన్నకేశ్వర స్వామి దగ్గరికి వచ్చి ఎవరైతే ఏది కోరుకుంటారో అవి మొత్తం మ్యాక్సిమం జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ ప్రతిసారి ఒక 15-20 కోడెలు వాళ్ళు ఇక్కడ ఇచ్చి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ కోరికలు నెరవేరినాయని. అది ఒకటి జరుగుతుంది. ఇక్కడ మన ఆంజనేయ స్వామి దగ్గరికి కూడా మ్యాక్సిమం మనం వచ్చి మనసు పూర్తిగా అది జెన్యున్గా ఉంటే ఏ కోరిక కోరినా ఆ కోరిక నెరవేరుతుంది. ఇది నాకు కూడా జరిగింది స్వచ్ఛందంగా, నేను వేరొకరిని కల్పించుకొని చెప్పేది కాదు. సో నేను కాకుండా కూడా ఇక్కడ చాలామంది, కొంతమందికి టీచర్ జాబ్లు వచ్చినాయి, కొంతమంది పిల్లలు కాని వాళ్ళు ఉంటే వాళ్లకు పిల్లలు కావడం జరిగింది. సో ఇక్కడ కానీ అక్కడ కానీ కోరికలు మాత్రం ఇక్కడ నెరవేరుతాయి, అది నిజం. ఏ భక్తుని ఇక్కడికి రావడం కూడా అదే, మనం కోరుకున్న కోరికలు అది జెన్యున్గా ఉండాలి, ఉన్నప్పుడు ఖచ్చితంగా నెరవేరుతున్నాయి. సో ఇక్కడ ఈ చెన్నకేశ్వర స్వామి జాతరకు ఎవరు వచ్చినా చెన్నకేశ్వర స్వామి దగ్గరికి వచ్చి ఎవరైతే ఏది కోరుకుంటారో
అవి మొత్తం మ్యాక్సిమం జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ ప్రతిసారి ఒక 15-20 కోడెలు వాళ్ళు ఇక్కడ ఇచ్చి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ కోరికలు నెరవేరినాయని. అది ఒకటి జరుగుతుంది. ఇక్కడ మన ఆంజనేయ స్వామి దగ్గరికి కూడా మ్యాక్సిమం మనం వచ్చి మనసు పూర్తిగా అది జెన్యున్గా ఉంటే ఏ కోరిక కోరినా ఆ కోరిక నెరవేరుతుంది. ఇది నాకు కూడా జరిగింది స్వచ్ఛందంగా. నేను వేరొకరిని కల్పించుకొని చెప్పేది కాదు. సో నేను కాకుండా కూడా ఇక్కడ చాలామంది, కొంతమందికి టీచర్ జాబ్లు వచ్చినాయి, కొంతమంది పిల్లలు కాని వాళ్ళు ఉంటే వాళ్లకు పిల్లలు కావడం జరిగింది. సో ఇక్కడ కానీ అక్కడ కానీ కోరికలు మాత్రం ఇక్కడ నెరవేరుతాయి. అది నిజం. ఏ భక్తుని ఇక్కడికి రావడం కూడా అదే, మనం కోరుకున్న కోరికలు అది జెన్యున్గా ఉండాలి, ఉన్నప్పుడు ఖచ్చితంగా నెరవేరుతున్నాయి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఈ మన ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చి పిల్లలు కాని వాళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో కోరుకుంటే 5 వారాలు కంటిన్యూగా ఇక్కడ వచ్చి దేవుని దర్శనం చేసుకొని ఇక్కడ ప్రదక్షిణ చేసి మొక్కుకుంటే ఖచ్చితంగా పిల్లలు కూడా అవుతారు. కొన్ని ఉద్యోగాలు కూడా కాని వాళ్ళు ఇక్కడ 5 వారాలు తిరిగి దేవుని దగ్గర ప్రదక్షిణ చేసి మొక్కుకొని వెళ్ళడం వల్ల అట్లా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఒక నానుడి ఏంటంటే, ఏ భక్తుడైనా స్వచ్ఛందంగా వచ్చి మనసు పూర్తిగా కోరుకుంటే ఈ కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. కానీ అది మంచి కోరిక అయి ఉండాలి, చెడు కోరిక కాకుండా మంచి జరిగే విధంగా ఏదున్నా జరుగుతుంది. అది ఇప్పుడు కాదు, మా తాత ముత్తాతలకి వెళ్ళి ఒక 1000 సంవత్సరాల నుండి ఇప్పుడు మా పూర్వీకులు మాకు చెప్పడము, మేము ఇప్పుడు చెప్పడము జరిగింది అంతే. ఇప్పుడు మనమైతే 100 ఏళ్ల వయసు ఏం కాదు కాబట్టి పూర్వీకులు చెప్పింది మనం చెప్తూ వస్తున్నాము. ఆ నానుడి ఇక్కడైతే ఉంది, ఆ మంచి అయితే జరుగుతుంది ఇక్కడ. అయితే నేను ఒక్కసారి నాకు ఉద్యోగం రాక మొదలు ఇట్లా జాతర పని జరుగుతుంది. నేను కూడా ఒక భక్తునిగా, ఒక మెంబర్గా, బోర్డు మెంబర్గా ఇక్కడ పనిచేస్తూ ఉంటే ఒక ఆయన, ఒక వెంకటయ్య అని ఎస్సీ, ఆయన ఏమన్నాడంటే, కాదురా నువ్వు ఈరోజు ఇక్కడ ఒక చారణ పైసలు పెట్టి ఒక ముడి కట్టు, నీకు ఉద్యోగం వస్తుందని చెప్పిండు. చెప్పిన తర్వాత ఈ ఆంజనేయ స్వామి దగ్గర ఆ ముడి కట్టి అక్కడ పెట్టేసిన 45 రోజులు గుడికి వచ్చిన తర్వాత నాకు 45వ రోజు నాకు ఉద్యోగం వచ్చిందని పేపర్లో నా నంబర్ వచ్చింది. ఇక అప్పటి నుండి ఇక్కడ ఈ దేవుణ్ణి నేను ఇంటి దేవునిగా భావించుకొని నేను సేవలు చేస్తున్నా. ఈ చంద్రాయన్ గుట్ట అనేది ఇక్కడ యాక్చువల్గా గతంలో చాలామంది భూ కబ్జాలు ఇవన్నీ ఉండే, రెవెన్యూ డిపార్ట్మెంట్లో సహకారంతో అవి తొలగించడం జరిగింది. ఇది గతంలో ఒక ఆర్మీ క్యాండిడేట్కి ఇక్కడ ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంటే దానికి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్కు సపోర్ట్ చేసుకొని ఆపేసి ఇక్కడ ఏదో ఒకటి చేస్తే ఎవరు రారా అనే ఉద్దేశంతో ఒక మెగా పీపీ అనే దానికి ఇక్కడ కేటాయించడం జరిగింది. ఆ మెగా పీపీ అనేది ఇక్కడ చెట్లు నాటడమే తప్ప ఏది ఏమి ఉండదు. ఆ చెట్ల సహకారంతోనే ఏరో వాళ్ళకి రాకుండా ఆపడానికి ఒకటి మేము ప్రయత్నం చేసినాము. ఇక్కడ ఒకటి వీధి లైటు ప్రాబ్లం ఉంటే దానికి ఒక సహకారం చేసినాం సర్పంచ్ ఉన్న రోజులు. ఒకటి ప్రతి పోలీసు వాళ్ళ సహకారంతోనే, రెవెన్యూ డిపార్ట్మెంట్ల సహకారంతోనే ఒకటి పార్కింగ్ అనేది అక్కడ కేటాయించడం జరిగింది. వాళ్ళకు మేము నేను ఉన్న పీరియడ్లో అవి కల్పించడం జరిగింది. నేను టీకే నాయక్, గోవిందపల్లి తండ గ్రామ పంచాయతీ సర్పంచ్ని. ఈ ధర్మకర్త చంద్రాయన్ గుట్ట దేవస్థానానికి ఎల్లవేళగా అండగా ఉంటా. వాళ్ళ కమిటీని కలుపుకొని అభివృద్ధి పనులు చూసుకుంటాం. నేను ఒక గ్రామ పంచాయతీ సర్పంచిగా నా బాధ్యతగా వాళ్ళ ఎల్లవేళ సహకారం అందిస్తా. సీసీ రోడ్ ఒకటి ఈ నుంచి ఎమ్మెల్యేకి చెప్పిన, ఒక 5 లక్షల సీసీ రోడ్ ఇప్పుడు ఎలిజిబుల్ ఉంది. ఈ ఆంజనేయ స్వామి గుడి నుంచి అక్కడ మధ్యలో ఒక నుంచి అయిపోతుంది. అది ఇంకోటి ఆల్రెడీ ఎక్కడ సగానికి ఉంది, కింది వరకు కంకర ఊసిరు అది కూడా ఉంది. అవసరమైతే ఎమ్మెల్యేకు పడిగి ఇంకో 10 లక్షల వరకు తీసుకొని వాళ్ళకి సాయం చేస్తాను. రోడ్డు సహకారం. ఇక్కడ చిన్నరాయని గుట్ట, ఇక్కడ గుట్టలో ఎప్పుడో ఎక్కడనో పురకాలనో మాకు తెలియదు. మాకు ఇప్పటికి కూడా కనిపించాడు ఆ చెన్నకేశవ స్వామి అని. ఎక్కడెక్కడి నుంచో దాతలు వస్తూనే ఉంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఇంకా ఒక చెట్టు కింద ఎండకు నేరే ఎండల ఒక దానం ఇక్కడ ఎవ్వరు వస్తుంటే కూడా ఇంకా పులులో ఎక్కడనో ఏదో చెంబాలో ఎక్కడో భయపడుతుంటే ఎవరు రాకపోయాం. ఎప్పటి నుంచి మేము రాకపోయాం. ఒక 35 సంవత్సరాల నుంచి అప్పటి నుంచే మాకు తెలుసు ఇక్కడ ఏమున్నది. ఆ దాతల నుంచి మాకైతే తెలియదు. ఇక్కడ ఒక దాతకు ఏమి ఆయన మొక్కు ఏం జరిగిందో, ఆయనకు ఒక సంతృప్తిగా భగవంతుడు ఏమి వేలవేళలు కాపాడిండో, ఆయన ఒక చెట్టు కింద ఉన్న ఆంజనేయ స్వామి, 2 కండ్ల ఆంజనేయ స్వామిని
ఆయన మనసుపూర్తిగా ఏం ముక్కు అయ్యొచ్చిందో, ఇక్కడ ముడుపు ఏం కట్టాడో, ఆయనకు వేల భగవంతుని వాళ్ళకి ఏం జరిగిందో, ఇక్కడ ఒక మఠం, ఆయనకు నీడ, ఒక గుడి నిర్ణయం చేయగలిగింది ఆయనకు ఒక భగవంతుడు కల్పించిండు. ఎక్కడ ఉన్న ఆ భగవంతుడు కనిపించడు చెన్నకేశవ స్వామి. కానీ కర్ణాటక ఎక్కడ 4 రాష్ట్రాల జనాలు, ఎక్కడ ఉన్న జనాలంతా వాళ్ళకి ఏమి అర్బుద్ది ఆ భగవంతుడు వేల కాపాడుతాడో జనాలంతా వస్తారు. వాళ్ళకందరికీ మా పెద్ద మనుషులతో 4 గ్రామ పంచాయతీలు, జానంపల్లి, కప్లాపూర్ ఉమ్మడి గ్రామ పంచాయతీ, రంగారెడ్డిపల్లి నుంచి గోవిందపల్లి తాండా గ్రామ పంచాయతీ, ఇక్కడ అందరం సహకారంగా మేము ఉంటే కాక అంత భక్తులకు ఎంత ముందు పోలీసు వాళ్ళు అందరూ సహకరించినాం, వాళ్ళకు కూడా మేము చేసుకున్నాం. జనాలకు ఇప్పటిదాకా కూడా వాళ్ళకు ఒక రోడ్డు ఇబ్బందితో ఉంది. దానికి మేమందరి సహకారంతో ఒత్తిడి చేసుకుంటా నడిపిగలుగుతున్నాము. ఇక్కడ దాతలు ఎవరు వచ్చి వాళ్ళకి ఏ మొక్కు అయ్యొచ్చినా ఒక వాళ్ళ కడుపుల దయతోని ఏమో మొక్కు చేసినా అటువంటి ఇక్కడ వాళ్ళ పేరుతో భగవంతుని పేరు మీద వాళ్ళ గుడికి వాళ్ళ భగవంతుడే కల్పించుకుంటున్నాడు. మేము ఇక్కడ వాళ్ళకు వచ్చిన ఒక నీళ్ళు సౌకర్యం ఇవి చేయగలుగుతున్నాం. దీనికి మా పరిగి ఎమ్మెల్యే హరీష్ రెడ్డి కూడా కరెంటు ఇక్కడ సౌకర్యం లేకుండే, మహేష్ రెడ్డి ఒక ట్రాన్స్ఫారం కూడా, ఒక కరెంటు పోల్స్ కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు సహకరించింది. మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు మొన్న రామ్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చిండు. మాకు ఇక్కడ ఏమి కొంచెం ఫంక్షనాలు అనేకాల పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఒక కళ్యాణ లక్ష్మి మటన్ కోసం ఎవరో దాతలు ముందుకొచ్చి మా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. ఒకటి దీనికోసం సహకరిస్తే చాలా ముందుకు జాగుతుంది. ఉన్న తెల్లారు ఎప్పుడైనా కంటిలో ఉంటాడు. ఎక్కడున్నా ఏ ఆపత్తులో ఉన్నా ఆయన ఈయన చెట్టు కింద ఉన్న ఆంజనేయ స్వామి వాళ్ళ ఆయన జరిగేది అన్ని కొనసాగి నడిపిస్తుంది. ఇప్పటివరకు అయితే చెట్టు కింద ఉండే ఎర్రటి ఎండల అంతవరకు ఈ మా పెద్ద సహకారం మాజీ సర్పంచి మా పురాలను మేము పిల్లలం. అయితే ఇక్కడ ఇప్పుడు ఒక 2 సంవత్సరాల నుండి ఇక్కడ ఒక అయ్యగారిని కూడా పెట్టి పూజ చేయిస్తున్నాము. ప్రతి వారం శనివారం రోజు వచ్చి ఇక్కడ పూజ చేసి ఉదయం వచ్చి మధ్యాహ్నం 1 గంట వరకు ఇక్కడ ఉంటారు. మధ్యాహ్నం నుండి వెళ్ళిపోతారు. అయితే మీకు ప్రతి శనివారము అయ్యగారు ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఎవరైనా ఏ భక్తులైనా రావడానికి పోవడానికి సౌకర్యంగా ఉంటుంది. ఇంకా రాను వచ్చే వాళ్ళకి ఇక్కడ ఆశ్రయం కల్పించే ఆలోచన కూడా మేము చేస్తున్నాము. ఎందుకంటే ఎమ్మెల్యే గారిని కోరుకున్నాం కాబట్టి అతను మాకు ఒక మండపం నిర్మాణానికి కూడా సహకరిస్తానని చెప్పారు. దానితో పాటుగా ఇప్పుడు వచ్చే ఉగాది వరకు ఇక్కడ హనుమంతదేవుని ముందుగా అక్కడ గరుడస్తంభం కూడా అది నేనే చేపిస్తున్నాను. ఆ ప్రతిష్టాపన కూడా ఈ ఉగాది వరకు చేపిస్తాను. ఇంకా భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సౌకర్యంగా ఉండేటట్లు మా శాయశక్తులు ప్రయత్నిస్తాం. ఇక్కడ శనివారము ఆదివారం కూడా భక్తులు ఎక్కడి నుంటైనా రావచ్చు నిరభ్యంతరంగా. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాము. నీటి వసతి కానీ ఉండేదానికి కూడా ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము. ఎక్కడి నుండైనా ఏ భక్తులైనా రావచ్చు, ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటాము. నేనేమంటానంటే మనము వీడియోలో అక్కడక్కడ ముందు తీసుకున్న తర్వాత స్టోరీ రాసుకుంటాం. ఇప్పుడు నేను కట్టిన అనేది పబ్లిక్ ఎవరు కట్టిన క్లారిటీ అది అది రెండు
అదొకటి ఇదొకటి ఇది పోయిందండి 3 ఇది ముఖద్వారము. ఇది చాలా సంవత్సరాలు అయింది కాబట్టి ఇప్పుడు శిథిలావస్థలు ఉండి కింద పడిపోవడం జరిగింది. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇది పైన పెట్టేది, ఇది కూలిపోయి పడింది ఇక్కడ. పైన కోట ఉంది కదా రాజులకు, పైన ఇప్పుడు ఈ గుట్ట పైన ఉన్న ఊరికి వెళ్ళడానికి ముఖద్వారం అన్నట్టు. మాట్లాడాలి. మాట్లాడు. అదే ఇప్పుడు ఈ ద్వారం వచ్చేసి ఈ చెన్నకేశ్వర స్వామి గట్టు పైన ఊరు ఉండేది. ఈ వెనకాల శ్రీకృష్ణుని గుడి ఉంది. ఆ గుడికి వెళ్ళేది ముఖద్వారం ఇదే, మొదటి ద్వారం ఇదే. ఇక్కడ నుండే మనం ఆ గుడికి వెళ్ళగలుగుతాం. కొంత దుండగులు ఈ ధ్వంసం చేసి ఈ గుప్త నిధుల కొరకు కొంత దుండగులు ఇదంతా ఈ తవ్వకాల్లో కూలిపోయి ధ్వంసం అవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ద్వారపాలకునిగా ఆంజనేయ స్వామి ఇక్కడ ఫోటో ఉంది. ఈ ద్వారానికి ద్వారపాలకునిగా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఉంది. ఇగో ఇది చోక, ఇది మొత్తం విగ్రహము. ఇప్పుడు ఇది కడగలేదు కాబట్టి కొంచెం నీట్గా కనపడుతుంది, కానీ ఇగో ఇక్కడ కాళ్ళు, ఇగో ఇక్కడ కాళ్ళు, ఇది విగ్రహము. ఇగో చోక ఇలాగా స్వామివారి ముఖం ఇక్కడ స్వామివారి ముఖం. ఓకే, రైట్. దీనికి తలుపులు కూడా ఉన్నాయి. కింద ఇది ఎంపీ వస్తారు మొగలా ఫోన్ చేస్తారు. లోకల్ వాళ్ళు ఉన్నాడు, వాటర్ ట్యాంకర్ పెట్టాలి, అని పెట్టాలి. ఏమని అడిగినా మా వాళ్ళతో పైసలు అడుగుతారు నువ్వు. ఇవన్నీ అవుతున్నాయి, ఎవరు ఇయ్యరు. అన్న ఇక్కడ మనం ఈ గుడికి వస్తుంటే దారి చూస్తే మన తిరుపతికి వెళ్ళే విధంగా దారులు ఉన్నాయి. ఎవరన్నా దాతలు దీనికి వచ్చి సహకారం చేస్తే ఇక్కడ ఒక మినీ తిరుపతి లాగా ఏర్పడే అవకాశాలు చాలా ఉన్నాయి. దీనికి మీ మీడియా తరఫున కూడా మాకు సహకరించి దీనికి సపోర్ట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. గోపాలకృష్ణుడు పోయే దారికి వెళ్తున్నాం. గోవిందా గోవిందా. శ్రీకృష్ణ టెంపుల్కి వెళ్ళే దారి ఇది. తెలంగాణలో ఎవరు అప్లోడ్ చేయని వీడియోలు నందిపాటి రవీందర్ అప్లోడ్ చేస్తాడు. అంతేనా? వద్దు, అది సపరీ కాదు, అంతే సపరీ అంతే.
रोड नाही बाटा नाही तिथे गावडी आपण बंडी बाटा नाही ఇటు నుంచి ఎక్కినాం మేము. ఇప్పుడు ఆ నుంచి గుడి కనబడుతుంది అన్న గోపాలన్న. నీకు లెఫ్ట్ సైడ్లో గుర్రాలు కట్టేసేది అదంతా కనబడుతుంది చూడు. గాడి ఆడికి పోవాలి దా. ఏది జరు ఓకే పెట్టినా రెడీ పెట్టినా అరే ఇంతకుముందు వచ్చిన దానికంటే ఇంకెక్కువ డ్యామేజ్ అయింది ఇది. మన రోజులో చేసుకుంటారు. అయితే ప్రస్తుతం వీడియో కెమెరా కనిపిస్తుంది ప్రస్తుతము ఈ భోగల్దాన్ గుడిలో అప్పుడు రాజుల కాలంలో అప్పుడు ఉన్నది. ఇక్కడ ఉన్న శివాలయం ఇక్కడ ఉండేది, అక్కడ నంది విగ్రహం ఉండేది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని తీసుకుపోయి ఇప్పుడు అంతర్గంగ దగ్గర ఉన్న శివలింగము ఇక్కడ లింగమే. ఇక్కడ ఉన్న నంది విగ్రహం మాత్రము పల్లగొట్టి ఇక్కడే బయట వారేసిపోయారు. ఇది పురాతన చరిత్ర ఇక్కడి. దీనికి దేవాదాయ శాఖ వాళ్ళు దీనికి ఏదైనా సహసహకారాలు చేస్తే దీన్ని పునర్వైభవం తీసుకురావచ్చు మనం. లోపల రావాలా ఎందుకు ఇవో దుండగులు ఇది మీరు అన్న ఏకశిలా విగ్రహం ఇదేనా? ఇదే గుడి. అవునవును. శివాలయం ఇది. ఈ శివాలయం నంది సౌండ్ రాకుండా దినమున్నది ఇది పని సిమెంట్ది పచ్చిమ అది పెద్దగా రోజులు అయ్యేది. ఇది ఎందుకు కట్టిండ్రు మరి? అంటే ట్రాక్ వస్తుందని గిట్లే వాళ్ళకి తిప్పలే నిదానం సంచులుడే తెచ్చిండు మనకి ఏదో సౌండ్ రాకుండా సౌండ్ రాకుండా సైడ్ నుంచి ఇవి మన కూడా కొట్టినా కూడా ఏమంటుండే అవబ్బా నేను దేవునికి నేను చేసిన కొట్టిన ఒక నిమిషం అట్లే ఉండరు. ఆనే ఉండరు చైర్మన్ సాబ్ ఆనే ఉండరు లోపల. నేను ఓకే అన్నాక యాక్చువల్గా భోగల్దాన్ అనేది వీలు పెట్టుకున్నారు. ఏం పేరు? భోగల్దాన్ అంటే రాజుల దగ్గర ఆడి పాడేటోళ్ళు భోగలు. ఇప్పుడు జోగిన్లు అంటారా? అవునవును, అదే వాళ్ళు భోగోళ్ళు. భోగలు. భోగల్దాన
యాక్చువల్గా అసలు అది కాదు, ఇది దేవాలయం. శివుంది కృష్ణుంది అన్నది మరి ఇది శివుంది కదా కృష్ణుంది ఇక ఉండొచ్చు ఏడు. ఏమానా ఎక్కడ పోతున్నావు? గురిగింజలు గురిగింజలు అవి గీకి గరం అయితే అవా? ఓ ఇంట్లో తెచ్చిపెట్టినా ఏకో పార్కులా. ఆహా గురిగింజ చూడు ఎర్రగుండు, కింద చూడు నల్లగుండు, అదేనా? వాళ్ళు రండి రండి రండి. ఇక్కడ సిగ్నల్ రాదనుకుంటా. ఇవన్నీ తవ్వల కానీ అడవి పందులు మస్తున్నాయి. వీళ్ళకంటే మా అప్పుడు పోరాలు మంచిగా చూపించారు నాకు. చూడు ఒకటి తీస్తే ఒకటి తట్టుకుంటాం, ఒకటి తీస్తే ఒకటి తట్టుకుంటుంది. ఆ ముట్లోడు బంగారం కోసం మీరు ఒక్కరికే తెలుస్తుంది. అదే కొండ వీటి ఏదో ఉంది. అదే సింహాసనం ఘాటీలాగా గుర్రాలు అది ఆ టైంలో ఇది మొత్తం బిల్డింగ్ చూడు, ఇది కాన్సెప్ట్, ఇది మొత్తం బిల్డింగ్. ఇది కోట కాదు, చుట్టుముట్టుంది బిల్డింగ్. ఇది కొలాప్స్ అయిపోయింది, దాని ముంగట మొత్తం తవ్వకాలనే. అక్కడ కూడా బతికిరు జనాలు. గాడి గుర్రాల ఏమన్నా ఉంది కదా, గుర్రాలై ఘాటి గుర్రాలై గుర్రాల గాడి ఎక్కడ అక్కడ వంక ఉంటాయి కానీ అక్కడ ఎక్కడేమో లేదు లేదు. ఇగో దీని పక్కకున్నది అదే,
ఆ ముంగట పోతే కూడా అదే ఉంటుంది. ఉన్నాయి ఆయనేమో దీని సరౌండ్ కోట గురించి చెప్తున్నాడు. గిడ గుంత లెక్క ఉంటుంది. ఇవన్నీ చెట్లు లేకుండా నేను వచ్చినప్పుడు బాగా పెరిగినాయి. అన్ని గుంతలే ఉన్నాయి చూసి. అది కాదులే ఇదే ముంగట మనం వచ్చింది. అన్నీ చూసిన. రంగారెడ్డిపల్లి డబ్బా రేకుల డబ్బా అది టికేనే చెప్పాలి. అది మొన్న గ్రూప్లో పెడుతున్నాం, అది ఎగ్జిక్యూటివ్ కావాలని. అవును, రిపోర్టర్లు కావాలి. వాళ్ళు 1,00,000 తెస్తే నేను 10,000 రిటర్న్ ఇస్తా. వాళ్ళు 1,00,000 తెస్తే నేను 10,000 రిటర్న్ ఇస్తా అంటున్నా. మరి యాడ్స్ తేవాలి ఒకటేనే అనుకుంటున్నావా? జీతాలు ఉన్నాయా ఎవరికన్నా రిపోర్టర్లకు? అక్కడే ఉంటుంది. అది కెమికల్ చేపలు చనిపోయినాయి. అది కన్ఫర్మ్ ఆడిని ఏడ్చింది. అది ఆడిని ఏడ్చారు. రంగారెడ్డిపల్లి కాడ ఏడ్చారు. అది ఏ రైస్ మిల్ నుంచి వచ్చింది కూడా ఐడెంటిఫై అయింది. కానీ చూడు చెప్పరా నేను మరి ఇదంతా చేసి ఏం లాభం? చెప్తే ఒక మాట చెప్తే ఆపేదంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత చూసుకుంటాం. అది కమలాకర్ రెడ్డి ఎంత మంచిగా కనబడుతున్నాడు చూడు. కమలాకర్ ఇక ఇన్ని రోజులేమో మహేష్ రెడ్డి అని, మహేష్ రెడ్డి సుఖం అని, ఇప్పుడేమో రామరెడ్డి సుఖం. మరి వ్యాపారవేత్తలు ఎవరైనా సరే రెడ్డి అంటే ఏ కోణం లేకుండా చుట్టమే. వాడి కాదు, వాడి ముత్తాతల నుంచి సంబంధాలు తెచ్చుకొని చుట్టమే. ఎల్లుండి పెడితే ఒకటే రోజులు అయిపోతుందా? ఇది దిగుతున్నాం మనము. ఎంత పొడవు ఉంది, ఎంత వెలుగు ఉంది? అది మనకు దొరకదు. ఇది ఎంత మంగళవారం అంటే 20 బండ్లు అంటే మనకి ఎంత మొత్తం 3 130 చేద్దాం. 7 బండ్లు ఉన్నాయి కదా. 7 బండ్లు అంటే 35 మరి ఒక 35 70 బండి 4 ట్రిప్పులు ఈజీగా అవుతుందన్నా ఒకరోజు. అదే ఓకేనా? చూడు, రీఎంటర్ అవుతున్నాం మనం. రెడీ అమ్మ. అన్న మెల్లగా అన్న గడ్డి అన్న ఒక నిమిషం. చెట్టు ఇక్కడ అక్కడ ఎందుకు వస్తున్నావు?
పైన ఎక్కితే దిగని కరద్దా అసలు కావాలా మరి ఇంకా మరి ఇక్కడ రాకూడదు ఏం లేదు మనం ఇక్కడనే వదంతా మీరు అవును మరి లేదన్నా అసలే ఏదో మిస్ అయినాం మనం. ఇక్కడ పోతున్నారు మీరు కిందికి దిగుతున్నాం మనం. అవును గుడికి ఆడుకోదమ్మా. ఏడుకోవాలి నువ్వు. అవును అసలు ఇటు సైడ్ రాలేను లేదు నేను. ఇట్లా కూడా బాగా ఇదంతా రాలేదు నేను, ఇది రాలే. ఇది ఆ పిల్లగానికి తెలిసింది కాబట్టి దేవుని కడితే వెళ్ళి దిగుదాంపా. ఇకే పోయా ఇవన్నీ మేకలు తిరిగినాయి మాకు వచ్చేది. హలో ఇది సిమెంట్ బండ్లు వచ్చినాయా? ఎందుకు సరే సరే ఇవి జీపీఎస్ 3 బండ్లు వచ్చినాయా? लेडीज सब करती जेर काल जो कोण हमारे स्पेशलाइजेशन और कांई छे कनेक्ट गाल देती ते अपराध यात्रा टेंशन कोण पडतो ಈ ಏರಿಯಾ मध्ये ಹಪ್ತಿ ಆಗುತ್ತೆ ಒಂದು ಕಂಪಲ್ಸರಿ ಏಕ್ ಹಪ್ತಿ ಸಕನ ಕೇದಿನ ಇಷ್ಟಲ್ಲ ಇಡಬೇಕು ಇಂಪ್ರೂವ್ಮೆಂಟ್ వచ్చో ಏನಕ తర్వాత అయితే ఊరు గురించి విచారణ జరుగును అపరాధ ఏక్ హప్తి గాల్ దిన వచ్చేలా ఒక్కై वो अपराध गालो देर राज आपण आप कर रहे था बार बार आराम कर वो जो इसको अपराध గుట్ట సూటి దింపుతురా అండి? దిగుదాం పాకి సందులో. దిగురి ఆ చెట్టు కాడ ఆ పోలీస్ చెట్ల కాడ ఆ గుండు కాడ ఆడికి దిగితే ఆయన ఇంట్లో వస్తాము. వస్తుందా చిన్నప్పుడు వచ్చి చెట్టు ఉందా ఆడ? ఒకరు కిందికి పోయి వీడియో తీసుకుంటే అయిపోతుండే, మజా ఉంటుంది దిగుడు. మీరు ముందనుకోండి మరి నేనే వాడినా ఉందా అన్న? ఇది లేదు జోరిన తర్వాత ఎక్కడెక్కడ ఎర్రకుండా జాగ్రత్త జాగ్రత్త దా
ఒక ఊరు ఉందా ఇక్కడ ఫోటో కోసం చేసే పని చేసిన వీడియో చూపించిన అదే చెప్తున్నా ఫోటో అంటే వీడియో అంటే ఎక్కువ ఒక్కొక్కరు చెన్నకేశవ స్వామి గోవిందా గోవిందా. అప్పుడు చిటి దీపము వెలుగుతున్నది ఆల్రెడీ. చూసి మొక్కు మంచిగా నేనే 10 ఏళ్ళు ఉండాలని మొక్కు. సర్పంచ్ సాబ్ అయితే 1000 రూపాయలు కట్నం. ఈ లోపల చిన్న లోపలికి ఇంకా ద్వారం ఉంటది ఈ దేవుని పైన. ఆ లోపలికి దేవుడు ఉండడు అని ఒక నమ్మకం. ఇక అది ఎవరు చూసిందైతే కాదు. కానీ మంచి వచ్చేటోళ్ళు కనిపిస్తారు. మంచి నిజామా ఉన్న మనిషికి భుజం తెల్లగా కనిపిస్తుంది. అవునంట. ఆ సందులో కనిపించేనా ఇప్పుడు ఇది అంతా తెల్లగా ఉన్నది. లైట్ వేయకుండా ఏనో ఇట్లే ఉందంట రామకొండను ఎక్కడ సేమ్ ఇట్లే ఉంది. రామకొండలో ఫ్రీగా ఉంది. ఇంత ఇది ఈడ చిన్నగా ఉంది, ఆడ ఫ్రీగా ఉంది. ఇది ఇంకోటి ఈడ జూలప్పల్ దగ్గర ఉంది సేమ్ మన లైట్ అరే జాడు మేడు ఉంటే ఏమన్నా కొట్టిపోతుంటే అటు దగ్గరికి నీట్గా చిన్న ఇంకొంచెం దగ్గర పోని అట్లా ఇక్కడ ఏమైనా అయితే ఇక్కడ కూలుతుంది సపోర్ట్ ఏముంది ఈ కింద ఉంది. ఏం చిన్న మిస్టేక్ పైసలు ఉంటాయి కానీ జాడపట్ట ఉంటాయి. దిగండి. దాని వాళ్ళది ఫైనల్ మ్యాచ్ అలా ఇప్పుడే స్టార్ట్ అయింది వారికి ఇప్పుడే పట్టే స్టార్ట్ అయింది. హలో రవి कांकरा जाए कोनी पानी
ఓకే.